వెల్కమ్ టు తెలుగు ప్రభా వ్యూవర్స్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తెలంగాణ జూబ్లీ హిల్స్ బైపోల్ రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఓవైపు బీఆర్ఎస్ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుంటే, మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే గత ఎన్నికల్లో అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అధికారంలో కాంగ్రెస్ వచ్చినా సరే, గ్రామీణ ప్రాంతాల్లో పట్టుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేవలం పట్టణ ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది. అయితే ఇటీవల జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించి జంట నగరాల్లో తొలి సీటును కైవసం చేసుకుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్లో గెలవడం ద్వారా రెండవ స్థానాన్ని కోసం ప్రయత్నిస్తోంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా పట్టు నిలుపుకునేందుకు ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ ఎవరైతే ఇప్పటి వరకు 3 సార్లు, తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి 2014లో, ఆ తర్వాత 2019లో, తిరిగి 2023లో 2 సార్లు వరుసగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గెలుచుకుంటూ వచ్చారు. వరుసగా 3 సార్లు ఆయన గెలుచుకుంటూ వచ్చారు. దీన్ని బట్టి చూస్తే మాగంటి గోపీనాథ్ కుటుంబానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మంచి పట్టుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు వరుసగా ఆయన అకాల మరణంతో అనివార్యమైనటువంటి బైపోల్లో ఆయన భార్య మాగంటి సునీత బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచారు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం నవీన్ యాదవ్, గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి నవీన్ యాదవ్ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ మొదటి నుంచి బీఆర్ఎస్ గల్లీ గల్లీ ప్రచారం చేస్తుంది. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ రోజు రోజుకు ఉధృతం చేస్తూ నవీన్ యాదవ్ ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై తీవ్రంగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి రౌడీ షీటర్లను బరిలో అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఆయన రౌడీ షీటరా కాదా, తన తండ్రి నేపథ్యం అయితే అనేది వాస్తవాలను కాసేపు పక్కన పెట్టి అసలు కేటీఆర్ ఇవాళ తాజాగా జరిగినటువంటి ఆటో యూనియన్లో ఎవరైతే చాలా మంది ఆటో యూనియన్లు బీఆర్ఎస్ పార్టీలో చేరే కార్యక్రమం ఏదైతే కేటీఆర్ సమక్షంలో జరిగిందో, ఆ కార్యక్రమంలో కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పై, అతని కుటుంబ నేపథ్యంపై, కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై. ఆ వ్యాఖ్యలేవో ఒకసారి ఇప్పుడు చూద్దాం. రౌడీ షీచర్ల చేతుల్లోకి ఇవాళ రాష్ట్రంలో పరిపాలన వెళ్ళిపోయింది. మీ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఇచ్చిన క్యాండిడేట్ కూడా ఆయన కూడా గసంటోడే, ఆయనేం సకటోడు కాదు. మరి రేపు ఏమైతే దొరికేనా మీరు ఒక్కొక్కరు పోయి హఫ్తా ఇవ్వాలి, ఒక్కొక్కరు హఫ్తా ఇవ్వాలి. ఆటో వాళ్ళు, ఇడ్లీ బండి నడుపుకుంటోళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు హఫ్తా ఇవ్వకపోతే మీ బొక్కలు సాఫ్ చేస్తా కొడుక అని చెప్పి బెదిరించే రౌడీలకు గుండాల కోట్లు ఇస్తామా? అసొంటోళ్ళు కోట్లు ఇద్దామా హైదరాబాద్లో? గదే ఆలోచించుకోవాలి. జూబ్లీ హిల్స్లా గిసొంటోళ్ళే దొరికిర్రాయిగా. ఇగో మొన్న చూసిరు కదా వాళ్ళ ఊరేగింపు, నామినేషన్ ఊరేగింపు తీసిరు. ఎవడున్నాడు రబాయిన్లా అంటే ఒక వ్యభిచార కొంప నడిపినోడు, ఓ గుండగాడు, 10 మంది రౌడీ షీటర్లు, మొత్తం రాష్ట్రంలో ఉన్న రౌడీల ముఖ మొత్తం దిగింది ఆ నామినేషన్ ర్యాలీలో. గిసొంటోళ్ళకు టికెట్లు ఇచ్చి ఏం చెప్తామనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? చూసారు కదా, అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఒకటే ఆరోపిస్తూ వస్తోంది, కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీ షీటర్ నేపథ్యం ఉన్నటువంటి అభ్యర్థుల్ని రంగంలో దింపింది, వేరే అభ్యర్థులు ఎవరు దొరకలేదా అని చెప్పి. సో రేవంత్ రెడ్డి రాజకీయ పరంగానే ఈ ఆరోపణలు చేశారా, ఇది కేవలం రాజకీయంగానే తీసుకోవాలా, నిజానిజాలు అనేవి లేవా అనేది కాసేపు పక్కన పెడితే, వాస్తవం ఇవాళ మరోలా ఉంది. ఇవాళ జూబ్లీ హిల్స్ బైపోల్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సాధారణంగా జరిగే ప్రక్రియ, ఎవరైతే రౌడీ షీటర్లు ఉంటారో ఆయా నియోజకవర్గాల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో ఎవరైతే రౌడీ షీటర్లు ఉంటారో వీరందరిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం అనేది ఒక సాధారణంగా ప్రతిసారి ఎన్నికల సందర్భంగా జరిగే ప్రక్రియ. ఈసారి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలోని మధురానగర్, బోరబండ, ఎస్ఆర్ నగర్, ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్ ఈ 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 170 మందిపై, ఒకరు కాదు ఇద్దరు కాదు 170 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు పోలీసులు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, బైండ్ ఓవర్ కేసుల డేటా ఎలక్షన్ కమిషన్ కూడా సమర్పించారు. సో ఈ బైండ్ ఓవర్ కేసులు నమోదైనటువంటి 170 మంది రౌడీ షీటర్ల బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఈ కేసులో ఎదుర్కొన్నటువంటి బైండ్ ఓవర్ కేసులు నమోదైన వారిలో ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారో, నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, ఆ తర్వాత నవీన్ యాదవ్ సోదరుడు రమేష్ యాదవ్ కూడా ఉండడం విశేషం. అంటే ఇప్పటి వరకు ఇది కేటీఆర్ కానీ, ఇటు బీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై, ముఖ్యంగా నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై రౌడీ షీటర్లను తీసుకొస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తూ వచ్చారో,
అందులో ఈ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఇవాళ జూబ్లీ హిల్స్ కానీ, మధురానగర్, బోరబండ, ఎస్ఆర్ నగర్, ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైనటువంటి బైండ్ ఓవర్ కేసులు చూస్తే ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, సోదరుడు రమేష్ యాదవ్ పై నమోదైనటువంటి బైండ్ ఓవర్ కేసులు చూస్తే స్పష్టంగా అసలు పరిస్థితి ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభ్యర్థులకు టికెట్ ఇస్తోంది అనేది క్లియర్ గా ఇక్కడ అర్థమవుతుంది.